మంచినీళ్ళు అందటం లేదని చెప్పేసి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వాపోతుంటే నిజంగా చాలా హృదయ విదారకంగా బాధగా ఉంది. ముఖ్యంగా ఈ జిల్లాలో నేను ప్రవేశించగానే చూసినటువంటి పంటలు చూస్తుంటే నీట మునిగిపోయి నోటికాడి కూడిపోయింది అన్న బాధ కలుగుతుంది. సరిగ్గా 10-15 రోజుల్లో కోతలకు వచ్చినటువంటి భూమి పంట ఆ విధంగా నేలమట్టం అయిపోవడం, నీటి భయం అయిపోవడం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజున ప్రతి రైతు కూడాను చాలా వాపోతున్నాడు, వ్యక్తం పరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది మా వంతు బాధ్యతగా ప్రజారాజ్యం ఖచ్చితంగా మీకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం మీకు ఉండేందుకు మీకు ఆ భరోసా ఇచ్చి మీ తరపున నిలబడతాం. రైతు సమస్యల తరపున మేము పోరాటం చేస్తామని మీకు అందరికీ మాట ఇవ్వడం కోసం ఈ రోజు వచ్చాం. మా యొక్క మీరు ఇచ్చినటువంటి